హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది సండే ఎపిసోడ్ రివ్యూ కోసం. సో ఎపిసోడ్ రివ్యూకి ముందు నా ఛానల్ ఇంకా 22 సబ్స్క్రైబర్స్ కావాలి. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ కోసం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మన ఎపిసోడ్ కోసం మాట్లాడుకోబోదాం. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందంటే నాగార్జున బాబు ఈరోజు చిక్రీ సాంగ్తో వచ్చాడు. రామ్ చరణ్ సాంగ్తో. సో ఫస్ట్ చక్రీ సాంగ్ ఇంట్రడ్యూస్ అయినారు. సో దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎప్పటిలానే అక్కడ ఆడియన్స్తో మాట్లాడారు. సో ఫస్ట్ ఆడియన్స్తో ఒక పెద్ద ఆమె మాట్లాడి, సార్ అదే మీ శివ 4K రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం, మా ఫ్యామిలీ మీ అందరికీ పెద్ద ఫ్యాన్సే అంటే. సో నెక్స్ట్ ఆమె ఏమన్నదంటే, నేను తనుజకి చాలా పెద్ద ఫ్యాన్ సార్, బికాస్ ఆమె చాలా జెన్యున్గా గేమ్ ఆడుతుంది, వెరీ జెన్యున్ ప్లేయర్ అని చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఆమె తణుకు నుంచి వస్తుంది. ఆమె ఏమంటదంటే, డెమాన్ పోన్ సార్ మై ఫేవరెట్ ప్లేయర్. సో డెమాన్ గేమ్స్ బాగా ఆడుతున్నారు కానీ బట్ ఒక్క దగ్గర మాత్రం స్టిక్ అని అవుతున్నాడు. సో అది మార్చుకోవాలని చెప్తారు. సో డెమాన్ పోన్ కోసం. సో నెక్స్ట్ ఇంకా ఎప్పటిలానే ఇంకా హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఒక సేవ్ చేస్తారు. ఫస్ట్ సేవింగ్లో సుమన్ అన్న పేరు అవుతారు. సో సుమన్ శెట్టి గారు ఫస్ట్ సేవ్ అవుతారు. సేవ్ అయినాక నెక్స్ట్ అప్పుడు మీరు ప్రోమోలో చూసినట్టే ఒక సైడ్ ట్రోఫీ, ఒక సైడ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ పెట్టారు. సో ఫస్ట్ సుమన్ శెట్టిని సేవ్ చేశారు కాబట్టి ఫస్ట్ సుమన్ శెట్టిని పిలిచారు. ఫస్ట్ సుమన్ శెట్టి వచ్చి ఫస్ట్ అదే ట్రోఫీ ఇమాన్యుల్ అంటారు. సో ఎగ్జిట్ ఏమో సాయి పేరు చెప్తారు. సో ఇమాన్యుల్ ఎందుకు ట్రోఫీ దగ్గర అంటే సుమన్ శెట్టి ఏమంటారంటే, సార్ ఇమాన్యుల్ మంచి అటెండర్ అంటే ప్రతి గేమ్ తను 100% ఎఫర్ట్స్ ఉంటాయి అండ్ ఆయన ప్రతి గేమ్లో 100% ఎఫర్ట్స్ ఇస్తాడు అండ్ సూపర్గా గేమ్ ప్లే కూడా చాలా బాగుంటుందని చెప్తారు. సో అది మళ్ళీ సాయి ఎందుకు ఎగ్జిట్ అన్నప్పుడు, సార్ సాయికి తన గేమ్ ఆడలేకుంటున్నాడు అండ్ పెద్ద అవకాశం కూడా రాలేదు. సో ఒక అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకుంటాడేమో, బట్ ఇప్పటికైతే తను ఏ గేమ్స్ ఆడలేదని సాయి కోసం చెప్తారు. సో అది చెప్పినాక నాగార్జున సార్ ఏమంటారంటే, సో ఇప్పుడు మనం సుమన్ శెట్టి ఒక వీడియో చూద్దామని చెప్పి సుమన్ శెట్టి అది సీక్రెట్ టాస్క్లో పాలు తాగిన ఆ వీడియో క్లిప్ అనేది వేస్తారు. సో వీడియో క్లిప్ చూసి అది ఫన్ బాగుంటుంది. బట్ మనకు ఆల్రెడీ తెలుసు సీక్రెట్ టాస్క్ ఏం పెద్ద సీక్రెట్ టాస్క్ కాదు, బట్ ఈ టాస్క్ అనేది దివ్య చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. బట్ స్టిల్ సుమన్ శెట్టి గారికి వీడియో క్లిప్ వేసి ఆ వీడియో క్లిప్ వేసి చూపిస్తారు. సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకుంటారు. సో నెక్స్ట్ కళ్యాణ్ పిలుస్తారు. కళ్యాణ్ వచ్చి ఫస్ట్ తనుజన్ విన్నర్ అంటాడు. సో భరణి గారు ఏమో ఎగ్జిట్ అంటాడు. సో తనుజకి ఏం చెప్తారంటే, షీ ఈజ్ వెరీ జెన్యున్ ప్లేయర్, ఆమెకి పెద్ద స్ట్రెంత్ లేకపోయినా కూడా ప్రతి టాస్క్ బాగా ఆడుతుంది, ప్రతి వీక్ కంటిన్యూ టాస్క్ కూడా లాస్ట్ ఫైనల్ వరకు వస్తుంది. సో తను మోటివేట్ చేసుకుని తనకున్న స్ట్రెంత్ తను గేమ్ బాగా ఆడుతుందని చెప్తారు. సో తనుజన్ విన్నర్ అదే ట్రోఫీ రేస్లో పెడతారు. సో ఎగ్జిట్ రేస్లో బర్నీ గారిని పెట్టి ఏమని చెప్తారంటే, ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినా కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, బట్ గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఆయన స్టిల్ ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నాడు, ఇంకా తను ఓపెన్ అప్ అవడం లేదు మధ్యలో. అంటే వాళ్ళు యాక్చువల్లీ ఇదేమంటే బాండింగ్ కోసం మళ్ళీ స్టిల్ కళ్యాణ్ మాట్లాడుతాడు. ఏమనంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆయన ఏడో మధ్యలో స్టక్ అయిపోతున్నాడు, ఏది ఎగ్జిక్యూట్ చేయలే, ఏది బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, ఏడా స్టాండ్ అవ్వలేకపోతున్న విషయం గురించి మాట్లాడతాడు. సో అది అయిపోయినాక ఏమవుతుందంటే, నెక్స్ట్ నాగార్జున సార్ కళ్యాణ్ నీ ఫెంటాస్టిక్ గేమ్, నువ్వు జెన్యున్ ప్లే ఆడుతున్నావు అని కాస్త బూస్టప్ ఇస్తారు. బూస్టప్ ఇచ్చినాక నెక్స్ట్ అడుగుతారు, ఇప్పుడు నువ్వు అదే దివ్య మనకు ట్రైన్ టాస్క్లో చూస్తారు కదా, తను దివ్య తీసుకొచ్చి తనుజకి బ్యాక్ స్టాప్ చేయడం కోసం మాట్లాడతారు. సో కళ్యాణ్ కూడా అక్కడ ఏమంటారంటే, దివ్య ఇది తప్పు కాదంటే మాట్లాడతారు ఫస్ట్. సో తర్వాత మళ్ళీ అది నాగార్జున సార్ వీడియో క్లిప్ ప్లే చేస్తారు. ఏమని దివ్య గౌరవ విషయం కోసం మాట్లాడుకుంటారు. ఏదంటే మీ అదే దివ్య గౌరవం అడుగుతుంది, అదే నువ్వు ఎవరిని క్యాప్టెన్ చేద్దాం అనుకున్నావు అంటే, గౌరవం ఏం చెప్తారంటే బర్నీని చేద్దాం అనుకుంటాను అంటాడు. సో బర్నీకి సపోర్ట్ చేద్దాం అంటాడు. సో దివ్య ఏమంటదంటే, మీరు ఒకవేళ బర్నీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు తనుజాని ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే సపోర్ట్ టాస్క్లో తనుజాకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు తనుజాకి తీసేయాలన్న ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తారు. అది ప్లే చేసినాక తర్వాత కళ్యాణ్ ఫస్ట్ అడుగుతారు. ఆ కళ్యాణ్ దీని మీద ఒపీనియన్ ఏమంటే, సార్ అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, తనకి ఆల్రెడీ గ్రడ్జ్ ఉంది సార్, గ్రడ్జ్ మీద దీన్ని అదే తనుజాని తీసేద్దాం అనుకున్నాను కళ్యాణ్ చెప్తాడు. సో నెక్స్ట్ సరే కళ్యాణ్ నీకోసం ఇంకో వీడియో ప్లే చేస్తారు, ఇంకో వీడియో కూడా ప్లే చేస్తారు. ఆ వీడియోలో ఏమంటే, అదే దివ్య వచ్చి ఫస్ట్ ఎవరు ముగ్గురు కూర్చుంటారో ఆ ప్లేస్ నుంచి లేపి కూర్చోవాలి కదా. సో దానికోసం సో దానిలో యాక్చువల్లీ ఏమైందంటే, ఆమె ఆలోచిస్తుంటే, బర్నీ గారు ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి అంటే హాఫ్ కూర్చున్నారేమో, సో అది కన్సిడర్ చేయరేమో అని చెప్పి కళ్యాణ్ తీస్తుంది ఉంటుంది. సో కళ్యాణ్ దీనికి పెద్దగా ఏం అంటే, ఆల్రెడీ దివ్య కళ్యాణ్ లాస్ట్ వీక్ చెప్పున్నారు కాబట్టి కళ్యాణ్ పెద్దగా ఏం తీసుకోడు. బట్ నాగార్జున సార్ స్టిల్ దాని మీదే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం వల్ల కళ్యాణ్ ఏమంటే, అవును సార్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మ్యాక్స్ దివ్య గ్రడ్జ్ మీద అదే తనుజ మీద చాలా గ్రజ్జు పెట్టుకుంది, అందువల్ల ఇట్లా చేస్తుందనే విషయం కళ్యాణ్ ఎక్కించే ప్రయత్నం చేస్తారు. యాక్చువల్లీ ఈ రోజు ఏమంటే తనుజను విన్నర్ చేయాలని బిగ్ బాస్ ఈ సీజన్ కన్ఫర్మ్ ఫిక్స్ అయినారు. ఏమంటే తనుజ విన్నర్, ఇమాన్యుల్ రన్నర్, కళ్యాణ్ థర్డ్ ప్లేస్, టాప్ 5లో సుమన్ శెట్టి గారు ఉంటారు. సో ఇది ఈ రోజు ఆడియన్స్లోకి ఎక్కియాలని ఒక ఎపిసోడ్గా పెట్టుకున్నారు. సో దివ్యకి ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఆన్ నెగిటివిటీస్. ఈ ఎపిసోడ్ డిజైన్ చేసిందే తనుజాన్ విన్నర్ మెటీరియల్ అని చెప్పడానికి. అండ్ యాక్చువల్లీ దీనిలో ఇంకేముంటుందంటే, కళ్యాణ్ కూడా
యాక్చువల్లీ ఇది ఎట్టంటే చెప్తా ఉంటారు కళ్యాణ్ కూడా, నువ్వు ఖచ్చితంగా తనుజాతోనే ఉండాలి, తనుజాకి సపోర్ట్ చేయాలని ఒక ఎక్కిస్తా ఉంటారు నాగార్జున సార్ ఈరోజు. సో అది కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మీరు ఒక విన్నర్ చేయాలని విన్నర్ చేయాలి, అంతేగాని చెప్పాడు కళ్యాణ్కి చెప్పి కళ్యాణ్ ఎక్కించి ఇదంతా నాకు నచ్చలేదు. సో దాని తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే బర్నీ వస్తారు. బర్నీ వచ్చేమో ఇమాన్యుల్ విన్నర్ అంటాడు. అది ఎగ్జిట్ ఎవరంటే ఎగ్జిట్ సాయి శ్రీనివాస్ పేరు చెప్తారు. సో ఇమాన్యుల్ ఏమంటే సేమ్ ఇది జెన్యున్ ప్లేయర్ సార్, నేను ఫస్ట్ హౌస్ నుంచి నేను బయటికి వెళ్ళినప్పుడు ఇమాన్యుల్ మీద నాకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళాను. సో మళ్ళీ హౌస్లోకి వచ్చినాక నాకు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఎందుకంటే ఆయన కోసం గేమ్ ఆడినా, లేకుంటే సపోర్టివ్ టాస్క్ ఆడినా, లేకుంటే ఏ టీం కోసం ఆడినా ఆయన 100% జెన్యున్గా ఆడతారు. సో ఖచ్చితంగా ఆయన ఒక జెన్యున్ ప్లేయర్ అని నమ్ముతున్నాను సార్. సో ఇమాన్యుల్ ఖచ్చితంగా ట్రోఫీ అందుకుంటానని చెప్తారు. సో ఎగ్జిట్ సాయి శ్రీనివాస్ సేమ్ అదే చెప్తాడు. ఆయన ఒక స్టాండ్ ఉండదు సార్ ఎక్కడ, అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. నేను వచ్చేటప్పుడు ఆయన పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నా, కానీ ఇప్పుడు అంత స్ట్రాంగ్ ప్లేయర్ లేరు అన్నట్టు మాట్లాడతారు. సో ఇది అయిపోయినాక యాక్చువల్లీ బర్నీ గారు కూడా మీరు టాస్క్లు బాగానే ఆడతారు కానీ బట్ స్టిల్ ఇంకా అదే పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు బర్నీ గారికి, మీరు ఇంకా బాండ్స్లో ఉండిపోయినారన్న అనే విషయాన్ని అంటే ఇంకా చెప్పాలని చూస్తూ ఉంటారు. సో అదే జరుగుతుంది. నెక్స్ట్ సాయి వస్తాడు. సాయి వచ్చి కూడా తనుజ విన్నర్ అని చెప్తాడు. సో బర్నీ గారు ఏమో ఎగ్జిట్ అని చెప్తారు. సో ఇది కూడా పెద్దదేం కాదు. యాక్చువల్లీ వీళ్ళందరికీ లోపల కండిషన్ అందరికీ తెలుసు, తనుజ ఖచ్చితంగా విన్నర్ అని తెలుసు కాబట్టి అందరు తనుజ పేరే చెప్తున్నారు. ఏడొచ్చి సాయి ఏం చెప్తారంటే, సార్ ఆయన సుమన్ శెట్టి దగ్గర తీసుకున్నప్పుడు ఆమె సెల్ఫ్లెస్, ఆమె అంత సెల్ఫీస్గా ఉండదు సార్, ఆమె నిజంగా జెన్యున్ ప్లేయర్ సార్, ఆమె అసలు ఆమె కోసం ఆమె ఏ టాస్క్ అనేది 100% ఇస్తుంది సార్, ఇంకా అందరితో నీట్గా ఉంటుంది, ఎవరితో ఏముండదు, షీ ఈజ్ వెరీ జెన్యున్ అన్నట్టు మాట్లాడుతుంది సాయి శ్రీనివాస్. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న కండిషన్ అందరికీ తెలిసి ఏమని, ఇప్పుడు తనుజాకి యాంటీగా మాట్లాడినా మనం బయటకు వస్తామని. సో అక్కడ పెద్దగా ఎవరేం తనుజా కోసం బ్యాడ్గా మాట్లాడలేదు. అందుకే మ్యాక్స్ తనుజా చెప్పే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దీని తర్వాత బర్నీ కోసం చెప్తారు. బర్నీ సేమ్ ఇంకా కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ 90% చెప్తారు. ఏమని, మీరు స్టక్ అవుతున్నారు, మీ గేమ్ సరిగ్గా లేదు, మీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, అయినా కూడా మీరు యూజ్ చేసుకోవట్లేదు అనే విషయాన్ని సేమ్ చెప్పిన పాయింట్లే మళ్ళీ వచ్చి చెప్తారు. సో అంతే. సో దీని తర్వాత సంజనాకి వచ్చేది. నాకు ఇక్కడ నిజంగా సంజన గారు బాగా నచ్చారు. ఎందుకంటే సంజన గారు ఆన్ పాయింట్, ఆమె ఏమైతే చెప్పాలనుకున్నా అదే చెప్తా. అందరు పెట్టుకున్నట్టు ఇమాన్యుల్ తనుజ పేరు చెప్తా. సార్ నాకు డెమాన్ కూడా విన్నర్ మెటీరియల్ కనిపిస్తాడు, ఎందుకంటే డెమాన్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. నాకు తెలిసి ఈజ్ ఆల్సో విన్నర్ మెటీరియల్ అన్నట్టు సంజన గారు వచ్చి డెమాన్ పని ట్రోఫీ దగ్గర పెడతారు. ఎగ్జిట్ దగ్గర గౌరవ్ పేరు పెడతారు. గౌరవ్ ఏం చెప్తా అంటే, సార్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారర్ వల్ల ఆయన గేమ్ మీకు కనిపించలేదు, బట్ రియల్లీ ఆయన జెన్యున్ ప్లేయర్ అంట. సో ఆయన చాలా జెన్యున్గా గేమ్ ఆడతారు, ఆయన ఓన్లీ లాంగ్వేజ్ బ్యారర్ వల్ల మీకు అర్థం కాలేదనే విషయం కూడా సంజనాకి చెప్తుంది. సో సంజనాకి ఇక్కడ నాకు నిజంగానే జెన్యున్గా అనిపించింది. సంజనకి ఎవరి కోసమైనా ఒక పాజిటివ్గా ఒపీనియన్ పెట్టుకుందంటే అది ఖచ్చితంగా లోపల పాజిటివ్గానే ఉంటేనో మాట్లాడచ్చు. ఆమె మనసులో ఏముంటే బయటకు అదే వస్తుంది తప్ప ఆమె అందరి లెక్క లోపల పోటు పెట్టుకొని బయట మాట్లాడే రకం కాదనేది నా ఫీలింగ్. సో ఈ విషయంలో అయితే మాత్రం నిజంగా సంజన గారు, నేనైతే నమ్ముతున్నా సంజన గారు చెప్పిన పాయింట్ని. సో నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చి కళ్యాణ్ విన్నారని పెడతాడు. మళ్ళీ సాయి శ్రీనివాస్ అది ఎగ్జిట్ అని పెడతాడు. సో ఇక్కడ కళ్యాణ్ చెప్పిన పాయింట్లు చాలా బాగుంటాయి. సో కళ్యాణ్ ఒక ఈ జెన్యున్ ప్లేయర్, ఆయన ఎవరినో సపోర్ట్ చేయాలని కూడా వాడినే సపోర్ట్ చేస్తాడు. అండ్ ఆయనకి ఒక ఇది కూడా ఉంది, ఒకవేళ ఆయన కంటైనర్ లైఫ్లో లేకపోయినా కూడా ఆయన చుట్టూ గేమ్ తిప్పుకునే సత్తా ఆయనకు ఉందని చెప్తాడు. సో ఇది నిజంగా ఇమాన్యుల్ కళ్యాణ్కి నిజంగా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టే. అండ్ సాయి శ్రీనివాస్ సేమ్ పాయింట్స్ చెప్తారు. ఆయనకు ఉంది సార్ గేమ్ ఆడాలని, బట్ ఆయన ఒక పాయింట్ ఆఫ్ టైంలో కన్ఫ్యూజ్ అవుతాడు, ఆయనకంటూ క్లారిటీ ఉండదని చెప్తాడు. సో సేమ్ అదే చెప్తారు. నెక్స్ట్ డెమాన్ పవన్ వస్తాడు. డెమాన్ పవన్ వచ్చి కూడా ఇమాన్యుల్ విన్నాను అంటాడు. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఫస్ట్ 5 వీక్స్ ఆయన ఎంటర్టైనర్, ఆయనకి చాలా అది ఫస్ట్ 5 వీక్స్ ఆయనకి ఎంటర్టైనర్ అని ఒకటి ఇస్తారు, నెక్స్ట్ అది తల మీద పెట్టుకోవడానికి ఒకటి ఇస్తారు. సో ఇన్ని ఇచ్చినప్పుడు ఆయన బెస్ట్, ఆయన ఎంటర్టైనర్, గేమ్స్ బాగా ఆడతాడు, ఎఫర్ట్స్ బాగా ఇస్తారని చెప్తాడు. సో డెమాన్ పవన్ కూడా సేమ్ అదే చెప్తాడు. సో డెమాన్ పవన్ వచ్చి డెమాన్ పవన్ వచ్చి కూడా సాయి పేరు చెప్తాడు. సాయి పేరు చెప్పి సేమ్ సాయికి ఇంకా కొత్తగా మాట్లాడు, సాయి పేరు ఇంకా అవే, ఇంకా ఆయన స్టాండ్ అదే ఒక పాయింట్ మీద స్టాండ్ అవ్వడం లేదు, ఒక పాయింట్ మీద స్టిక్ అవ్వట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సేమ్ ఆ రోజు మనకి ట్రైన్ టాస్క్లో ఏం జరిగింది అదే పాయింట్ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు సాయి శ్రీనివాస్ కోసం. సో తర్వాత రీతు వస్తుంది. రీతు వచ్చి ఏం చెప్తుంది అంటే, ఇమాన్యుల్ యాక్చువల్లీ రీతుకు క్లారిటీ ఉంది ఏమని, అయితే విన్నర్ డెమాన్ అవ్వచ్చు, తనుజ అవ్వచ్చు. ఎందుకంటే డెమాన్ ఓన్లీ గేమ్స్ ఆడతారు సార్, బట్ తనుజకి బిగ్ బాస్ సీజన్ 9 విన్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సో విన్నర్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా తనుజ అని ఒక యాక్చువల్లీ ఇక్కడ డిక్లేర్ చేస్తుంది. రీతుకి వచ్చి డైరెక్ట్గా ఒక పిన్ పైన డిక్లేర్ చేస్తుంది, బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఖచ్చితంగా తనుజ అని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తుంది. సో యాక్చువల్ అదే జరగబోతుంది, బట్ ఆ లోపలనే కూడా తెలుసు, బట్ మనకి ఇంజెక్ట్ చేయడం కోసం ఈ షో ఇంకా స్టిల్ రన్ అవుతుంది కానీ, బట్ తనుజాను విన్నర్. సో రీతు పాయింట్ ఎగ్జాక్ట్ 100% ట్రూ యాక్చువల్లీ. బట్ ఎగ్జిట్ ఎవరు పెడతారు, నిఖిల్ని పెడతారు. ఇక్కడ నిఖిల్ ఎగ్జిట్ పెట్టినంత యాక్చువల్లీ లాస్ట్ వీక్ నాగార్జున సార్ అదే చెప్తారు. యాక్చువల్లీ రెబల్స్ ఎవరైనా కనిపెట్టేదే నిఖిల్, బట్ ఆయన కాన్ఫిడెన్స్ లేదు కానీ ఖచ్చితంగా కనిపెట్టేది మాత్రం నిఖిల్ అని కూడా నాగార్జున సార్ చెప్తారు. బట్ స్టిల్
రీతోకి ఏమైందంటే మా టీంలో ఉన్నప్పుడు మా టీంకే సపోర్ట్ చేయాలి సార్, మా టీంలో రెబల్స్ ఉంటారని ఎట్ట అనుకుంటారు, ఒకళ్ళు ఉన్నా కూడా మన టీం మనం అనుకున్నాం మనకే సపోర్ట్ చేయాలి కానీ అవతల సపోర్ట్ చేయకూడదు అని మాట్లాడితే, బట్ అది కూడా కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఓకే. బట్ తర్వాత నిఖిల్ వస్తాడు, నిఖిల్ వచ్చి తనుజ విన్నర్ అంటారు. ఇది ఇంకా సేమ్ తనుజని ఎవరైతే విన్నర్ అన్నారో అందరూ సేమ్ పాయింట్లు ఒకటి, ఆమెకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆమె ఒకవేళ కంటెండర్స్ చేసి లాస్ట్ ఫైనల్ వరకు వెళ్తుంది, బట్ ఆమె ఎంత అక్కడికి వెళ్ళి ఓడిపోయినా కూడా స్టిల్ నెక్స్ట్ రోజు మరి పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చి మళ్ళీ గేమ్స్ ఆడుతుంది అండ్ నామినేషన్ కూడా కరెక్ట్ పాయింట్లు ఆడుతుంది అండ్ షీఈస్ వెరీ జెన్యున్ ప్లేయర్ అన్న మాట చెప్తున్నారు. సో సాయి శ్రీనివాస్ కూడా సేమ్ పాయింట్, స్టిక్ ఆన్ అవడం లేదు, ఆయనకి పొటెన్షియల్ ఉంది, పొటెన్షియల్ గేమ్ ఆడడం లేదు, ఇంకా ఛాన్స్ వస్తే ఆయన పొటెన్షియల్ ప్రూవ్ చేసుకున్న విషయం నిఖిల్ కూడా సేమ్ అదే పాయింట్లు చెప్తాడు. సో దీనిలో ఏం పెద్దగా ఉండదు. దీని తర్వాత గౌరవ్ వస్తాడు, గౌరవ్ వచ్చి కూడా తనుజాను విన్నర్, సో తనుజ విన్నర్ అనేది వచ్చిన ప్రతి వాళ్ళు సేమ్ పాయింట్ చెప్పారు. సో నేను పదే సేమ్ పాయింట్ చెప్పలేకుండా, సో తనుజకి అదే సేమ్ పాయింట్. తర్వాత సంజన కోసం మాట్లాడితే సంజన నేను ఎప్పుడు టాస్క్ ఆడడం చూడలేదు సార్. సో తనుజని అదే సంజన గారు ఎగ్జిట్ ఉంటుంది, ఎందుకంటే పెద్దగా ఆయన గేమ్ ఆడే చూడలేదు అండ్ ఆమె మేము పెద్ద టాస్క్ రాలేదని విషయం కోసం మాట్లాడతారు. సో సంజన అప్పుడు ఇంక పెద్ద ఏం మాట్లాడదు, సో సంజనకు వచ్చి మాట్లాడుతుంది. సో దివ్య వచ్చి సేమ్ ఇమాన్యుల్ విన్నర్ అంటది. ఇమాన్యుల్ 100% అన్ని కంటెస్టెంట్ అన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఈస్ గివింగ్ 100% ఎఫర్ట్ ఇన్ ఎవరీ గేమ్ అన్న మాట్లాడుతుంది. అండ్ గౌరవ్కి సేమ్, గౌరవ్ ఏదైనా మనం ఏం చెప్పినా కూడా ఆయనకు లాంగ్వేజ్ పేర్లు ఏం అర్థం కావడం లేదు, మనం ఒకటి చెప్తే ఆయనకు అర్థం చేసుకున్నట్టు ఉంటుంది అంటాడు. సో ఇక్కడ దివ్య ఏం మాట్లాడుతుందంటే నాకు చెప్తే సార్ నేను ముందు మీరు చూపించిన వీళ్ళన్నిటికీ ఒక యాక్చువల్లీ ఒక క్లారిటీ ఇచ్చామనుకోని చెప్పి క్లారిటీ కోసం మాట్లాడుతుంది. నాకు ఇక్కడ అంటే ఇక్కడ నేను తనుజకి అంటే తనుజని బ్యాట్ చేద్దామని మాట్లాడలేదు, బట్ స్టిల్ దివ్య పాయింట్లు కూడా కొన్ని కరెక్ట్ అనేది నా గట్ ఫీలింగ్. బికాస్ ఆ రోజు జరిగిన దానికి యాక్చువల్లీ నిజం మాట్లాడుకుంటే ఇమాన్యుయల్కి ఆమె సపోర్ట్ చేసింది కాబట్టి ఇమాన్యుల్ ఆ టైంలో నువ్వు తనుజకు ఆ టైంలో ఒకవేళ రీతూనే తీసాను అనుకో, ఒకవేళ సపోర్టివ్ టాస్క్ వచ్చింటే ఖచ్చితంగా తనుజకి వచ్చేది. సో మినిమమ్ ఇప్పుడు ఒక గేమ్ ఆడేటప్పుడు యాక్చువల్లీ 50% ఛాన్స్ అని ఉండాలి, లేదు 90:1 10% అన్నప్పుడు అది గేమ్ ఆడే వేస్ట్ కదా. ఆమె ఇంటెన్షన్ కూడా కరెక్టే, బట్ ఆమె ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆమె ముందు పోయి ఒకరితో తనుజని తీసేద్దాం, తనుజకి ఎవరు సపోర్ట్ చేయకుండా మాట్లాడడం తప్పు. బట్ స్టిల్ ఆమె గేమ్ పాయింట్ ఫీల్ మాత్రం కరెక్ట్గానే మాట్లాడిందని నేను ఫీల్ అవుతున్నా అండ్ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్ట్ నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు బర్నీ గారి విషయంలో ఆయన చేసింది అబ్సల్యూట్లీ తప్పు, అది నేను ఒప్పుకున్నా. ఆయన కూర్చోబెట్టి మళ్ళీ లేపి కళ్యాణ్ తీయడం అనేది తప్పు. బట్ ఇప్పుడు మనం ఇది చూసినాక ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్లీ తనుజ ఉంది, ఇమాన్యుల్ ఉన్నాడు, రీతు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇమాన్యుల్ తీసేసినావు అనుకో, తనుజకి అది ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. సరే మన తనుజ ఇమాన్యుల్ పెట్టుకున్నా కూడా అక్కడ తనుజకి సపోర్ట్ వస్తుంది, ఎందుకు ఆల్రెడీ ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినాడు కాబట్టి ఖచ్చితంగా తనుజనే క్యాప్టెన్ అవుతుంది. ఆమె ఎట్లా ఆలోచించిందంటే మనం ఏదైనా గేమ్ అయినా 50% ఛాన్స్ ఉండాలని చెప్పి ఆమె తనుజని తీసింది. ఒకవేళ అక్కడ సపోర్ట్ టాస్క్ వచ్చిన రీతుకి ఇంత పర్సెంటేజ్ అప్పుడు ఇమాన్యుల్కి అట్లీస్ట్ సగం పర్సెంటేజ్ వచ్చినా గేమ్ అనేది బాగుంటుంది అని ఇంటెన్షన్తో తీసిందే తప్ప, బట్ స్టిల్ ఇంత బ్యాడ్ చేసే ఎపిసోడ్ అయితే కాదు దివ్య నిఖిత అనేది నా ఫీలింగ్. ఎందుకంటే దివ్య నిఖిత టాస్కులు అంటే వాళ్ళ టాస్కులు గెలవలేకపోతే సీక్రెట్ టాస్క్ ఆమె చేసింది. ఆ ట్రైన్ టాస్క్లో ప్రతి మూవ్ ఆమె, ఇప్పుడు ఇమాన్యుల్ ఏ మూవ్ తీయాలనేది కూడా అది దివ్య దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకుంటుండే, సుమన్ ఏ మూవ్స్ తీయాలని కూడా దాన్ని దివ్య దగ్గరకు వచ్చి అడిగేటాడు, భరణి ఏ మూవ్ తీసుకోవాలి కూడా దివ్య దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు. ఆమెకి ఏదో పొటెన్షియల్ ఉన్నదని తెలిసే కదా వాళ్ళు వచ్చి ఈమెతో ఈమె దగ్గర వచ్చి తీసుకుంటారు ఐడియాస్ ఏం చేయాలి అని. మరి ఆమె గేమ్ ఆడలేదు, మరి ఇంకా ఆమెనే ఇంకా డీగ్రేడ్నే ఆమెనే తొక్కేయాలని చెప్పి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేయడం నాకైతే నచ్చలేదు. బట్ తనుజ ప్లే ఆడింది, నేను తనుజని ఇప్పుడేం తప్పు చేసింది అని మాట్లాడలేదు. తనుజ తన గేమ్ తను ఆడింది, బట్ దివ్య కూడా తన గేమ్ తను ఆడింది, బట్ కన్నింగ్ ఎంతో కొంత పర్సన్స్ కన్నింగ్ అవుతున్నది, అదైతే ఖచ్చితంగా మాట్లాడుతున్నా. సో ఇదైతే మాట్లాడుకోబోతున్నా, ఎందుకంటే మరీ దివ్య అంత తప్పు చేయలేదు కదా, మరీ అంత గట్టిగా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో ఇంకా ఈ టాపిక్ కోసం ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా డిబేట్ అవుతుంది. సో నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు. సో తనుజ యాక్చువల్లీ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం తనుజకు విన్నర్ రేసి ఆల్రెడీ బిగ్ బాస్ ఏం చెప్పినాడంటే ఈ సీజన్కి విన్నర్ ఖచ్చితంగా ఇది తనుజని ఫిక్స్ అయినారు కాబట్టి ఎపిసోడ్ మీరు తనుజకు సపోర్ట్ చేయాలి కాబట్టి లేపుకున్నారు, నేను కాదనలేదు. బట్ దివ్యకు మరీ బయట బ్యాట్ చేయాల్సిన అవసరం లేదు కదని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో ఇదంతా అయిపోయినాక తనుజ వచ్చి విన్నర్ ఇమాన్యుల్ అంటది అండ్ ఎగ్జిట్ బర్నీ అంట. ఈ విషయంలో కూడా నేను ఒప్పుకున్నా తనుజది. ఇమాన్యుల్ ఎందుకంటే అన్ని ఎంటర్టైన్ చేశాడు, అన్ని చేశాడు కాబట్టి ఇమాన్యుల్కి 100%. బట్ బర్నీ గారికి ఎగ్జిట్ చేయడం కూడా నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ 3 వీక్స్ ఉన్నట్టు ఆయన ఇప్పుడు లేడు, ఆయన బాండ్స్ మధ్య నలిగిపోతున్నాడు. ఆ విషయం యాక్చువల్లీ తనుజ ఇక్కడ చెప్పేది కూడా నాకు తెలిసి బయట కూడా ఒకసారి కూర్చోబెట్టి లేదు అనుకుంటే ఆయన చెప్పాలి ఇది పరిస్థితి, ఇది ఆడుతున్నారు అనే విషయం బయట కూడా చెప్తే బాగుంటుంది. అంటే ఇలాంటి నామినేషన్ టైంలో కానీ లేదు ఏమైనా టాస్క్ వచ్చినప్పుడు కాకుండా కూర్చోబెట్టి కూడా చెప్తే బాగుంటుంది ఏమనేది ఇది యాక్చువల్లీ నా ఫీలింగ్, అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో నేను తనుజని ఏడా బ్యాట్ చేయడం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతా కంటెస్టెంట్లో కూడా ఫేర్ మోస్ట్ ఛాన్స్ చేయాలనేది నేను అనుకుంటుంది, అంతే. అంటే మీరు ఒక్కరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు అనేది తప్పు అనేది నా ఫీలింగ్.
సో ఇప్పుడు ఎవరెవరికి ఇన్నేసి వచ్చిన విషయం మాట్లాడుకుని ఇమాన్యుయల్కి ట్రోఫీ వస్తాను, ఐదుగురు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ తనుజకు కూడా ఐదుగురు సపోర్ట్ చేస్తారు, ట్రోఫీ వస్తుందని. సో ఎగ్జిట్ ఇప్పుడు ఎవరికి వస్తుందంటే ఎగ్జిట్ ఏమో సాయి శ్రీనివాస్కి 5 ఓట్లు వస్తాయి, బర్నీ గారికి ఏమో 3 ఓట్లు వస్తాయి. సో దీని తర్వాత మళ్ళీ అక్కడ మన సేవ్ చేసే ఆప్షన్ చూపించారు. నెక్స్ట్ సేవ్ అయ్యేదేమో సంజన ఇంకా తనుజ నెక్స్ట్ సేవ్ అవుతారు. సో ఈ సేవ్ అయిపోయిన మధ్యలో ఒక టాస్క్ కూడా జరుగుతుంది. యాక్చువల్లీ ఏమంటే ఒక సాంగ్స్ పెడతారు, దానిలో ఆయన ఏ కలర్ వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, నార్మల్ టాస్క్, అది ఫన్ టాస్క్ అది. సో ఈ ఫన్ టాస్క్ అని జరుగుతుంది. ఈ ఫన్ టాస్క్ లో సాయి శ్రీనివాస్ టీం గెలుస్తారు. సాయి శ్రీనివాస్ టీం గెలిచినాక నెక్స్ట్ ఈ విషయం కూడా అడుగుతాను నాగార్జున సార్, ఏమనంటే తనుజకి అదే నువ్వు రాముకి కేఎన్ రాసి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం. ఈ విషయంలో తనుజ కొన్ని విషయాలు నిజంగా నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ విషయం ఆమె వచ్చి సార్ నేను తప్పే చేశాను, నేను మ్యానిపులేట్ చేసిన ఒప్పుకుంటుంది. సో ఇలాంటి విషయాలు ఒప్పుకుంటుంది, ఇలాంటి విషయాలు నాకు బాగా నచ్చుతుంది. అండ్ బ్రేక్లో బర్నీ గారు వెళ్ళి సార్ నాకు సపోర్ట్ చేస్తారన్నప్పుడు ఆమె నిజంగా ఇలాంటి పాయింట్లో బాగా స్టిక్ అని అవుతుంది. ఆమె ఒకటి ఆమె డైరెక్ట్గా ఏమంటుంది, నేను చేస్తానని చెప్పలేను, బట్ నేను ఆల్రెడీ ఒక మాట ఇచ్చాను. సో నేను ఆ క్షణం ఆలోచిస్తే తప్ప నేను ముందుగానే ఒకరికి ఒక మాట ఇచ్చి నేను వాళ్ళ బాధపడలేని విషయం బాగా మాట్లాడుతుంది. సో ఇలాంటి విషయాలు తనుజ అయితే అట్మోస్ట్ 100% క్లారిటీతో ఉంటుంది. అంటే ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఏం చేయకూడదు, కాబట్టి ఆ క్లారిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో అది అయిపోయినాక నెక్స్ట్ బర్నీ నన్ను సాయి శ్రీనివాస్ పెడతారు. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారు, బర్నీ సేవ్ అవుతాడు. అది అయిపోయినాక నెక్స్ట్ సాయి శ్రీనివాస్ బయటకు వచ్చినాక నాగార్జున సార్ ఏవి వేస్తారు. ఏవి కూడా నాకు బాగా నచ్చింది. సాయి శ్రీనివాస్ ఏవి కూడా చాలా బాగుంది. అండ్ ఏవి అయిపోయినాక ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని అడుగుతాడు. సో రైట్లో ఇమాన్యుయల్ రైట్ అంటాడు, నెక్స్ట్ డెమోన్ పోన్ రైట్ అంటాడు, అండ్ నెక్స్ట్ సుమన్ రైట్ అంటాడు. అండ్ రాంగ్లో బర్నీ, రీతు, దివ్య వీళ్ళు ముగ్గురిని రాంగ్ సైడ్ పెడతాడు. సో ఈ ఎపిసోడ్ ఇంతే. ఇంకా మిడ్ నైట్ టాక్స్ అని చూస్తా. సో దానిలో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఖచ్చితంగా రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ వీడియో చేస్తా. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరైతే తనుజా సపోర్ట్ చేస్తానో నాకు సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని బట్టి నేను ఎంతమంది తనుజా సపోర్ట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా. థ్యాంక్ యూ.